జగన్ను అధఃపాతాళానికి తొక్కే వామనుడి పాదం పవన్ కళ్యాణ్ అని జనసేనాని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని వర్గాలను జగన్ మోసం చేశారని విమర్శించారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన టీడీపీ జనసేన ఉమ్మడి సభలో పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడారు. 5 రెడ్ల కోసం 5 కోట్ల ప్రజలు తిప్పలు పడుతున్నారన్న ఆయన రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా ఈ 5 పంచాయతీ పెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ గూండాలు తెలుగు జనసేన నాయకులను శ్రేణుల్ని ఇబ్బంది పెడితే మక్కెలు విరక్కొడతామని హెచ్చరించారు. పర్వతం ఎవరికి వంగి సలాం చేయదని, గొంతు ఎత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉంటుందన్నారు. తమ విజయానికి స్ఫూర్తి జెండా, అందుకే జెండా పేరుతో సభను ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఈ పాలనలో జగన్ కళ్ళ ప్రకారం అభివృద్ధికి ఒక మచ్చు తునక, ఒక చక్కటి గీటురాయి. ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద పాలు పోస్తే ఎంత క్లీన్గా ఉంటాయంటే మన గిన్నెల్లోకి పాలు ఎత్తుకోవచ్చు, అంత క్లీన్గా ఉంటాయి. చక్కగా శుభ్రమైన రోడ్లు, గుంటలు లేని రోడ్లు, తెల్లటి పాలు పోసినా కానీ తిరిగి మన గిన్నెలోకి ఎత్తుకోవచ్చు. అది వైసీపీ నాయకుడు చెప్పేది. స్కూల్లో మనకి స్కూల్ ఫినిష్ చేయగానే, కాలేజీలు పూర్తవగానే అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, విదేశాల నుంచి పరిగెత్తుకుంటాకొచ్చి మన విద్యార్థులను తీసుకెళ్ళిపోతున్నారు వైసీపీ పాలనలో. అంత గొప్పగా ఉంది. ఉద్యోగాలు ఏ మూలకెళ్ళినా కిళ్ళీ కొట్లను, బడ్డీ కొట్లను విరివిగా దొరికేస్తున్నాయి. కత్తిపోట్లు, గాయాలు, మర్డర్లు,